ఈ వీడియోలో మనం చా చా గుణింతాక్షరాలతో మొదలయ్యేటువంటి లేదా ప్రారంభమయ్యేటువంటి పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం. మొదట చా గుణింతాన్ని చదువుతూ రాయడం నేర్చుకుందాం. చా అకారం లేదా తలకట్టు. చా చా చి చీ చు చూ. ఇది కొమ్ము, ఇది కొమ్ము దీర్ఘం. చురు అరుకారం. చురు అరుకారం. చాకి యత్వం ఇస్తే చే. చాకి ఏత్వం ఇస్తే చే. చాకి ఐత్వం ఇస్తే చై. చాకి వత్వం ఇస్తే చో. చాకి ఓత్వం ఇస్తే చో. చాకి ఔత్వం ఇస్తే చౌ. చా పక్కన పూర్ణాంకం రాస్తే చం. చాకి విసర్గ రాస్తే చహా. చా చా చి చీ చు చూ చురు చురు చే చే చై చో చో చౌ చం చహ. ఇప్పుడు మనం చా గుణింతాన్ని చదువుతూ రాయడం నేర్చుకున్నాం. ఇప్పుడు చా గుణింతాక్షరాలు అంటే ఇవన్నీ కూడా వీటితో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం. ఇందులో ద్విత్వాక్షరాలు ఉండొచ్చు, సంయుక్తాక్షరాలు ఉండొచ్చు. వాటిని కూడా చెప్పుకుందాం. చలి చా లీ చలి. చేద చాకి ఏత్వం ఇస్తే చే ద చేద. చల్ల చా లా లాకు లావుతిస్తే చల్లా. చీడ చీ చాకి గుడి దీర్ఘం చీ డా చీడ. చీ చాకి గుడి దీర్ఘం చీ మా చీమ. చక్రీ చా కీ చకీ అయింది, రావుతిస్తే చక్రీ అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే చల్ల అనేది ద్విత్వాక్షర పదం, చక్రీ అనేది సంయుక్తాక్షర పదం. ఎంచేత ఇక్కడ లాకి లావుతు వచ్చింది అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది. ఇక్కడ కీ అనేటువంటి కా యొక్క గుణింతాక్షరానికి రావత్తు వచ్చింది అంటే ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరింది. కాబట్టి చక్రీ అనేది సంయుక్తాక్షర పదం, చల్లా అనేది ద్విత్వాక్షర పదం. చల్లా అనేది ఎలా రాసాం? చల్ లా చల్లా. చల్లా చల్లా రాసేటప్పుడు చా రాసి పొల్లున్నటువంటి అక్షరాన్ని మనం రాయకూడదు కాబట్టి లా రాసి పక్కనే లా ఉంది కదా దాన్ని ఒత్తుగా మార్చాలి, చల్లా అవుతుంది. ఆ విధంగా ఈ పదం వచ్చింది. అలాగే చక్రీ అనేది కూడా అంతే. చా చక్ రీ చక్రీ. మనం పలికేటప్పుడు చక్రీ అంటున్నాం, చక్రీ. రాసేటప్పుడు చా రాసి పొల్లు ఉంది కాబట్టి దాన్ని తీసేయండి పొల్లుని, అంటే కా రాసి ఇక్కడ పక్కన రీ ఉంది అంటే ఈకారం ఉంది, దీనికి ఇవ్వాలి. ఇది రా కాబట్టి ఇది రా ఒత్తుగా మారుతుంది. ఆ రా అనేటువంటి అక్షరం ఇక్కడ ఒత్తుగా మారుతుంది అనమాట. పొల్లున్న అక్షరాన్ని తీసేయాలి, తీసేసి ఈ విధంగా రాయాలి. చక్రీ. ఆ విధంగా ఇది ఏర్పడింది, అది గమనించాలి. చేను చే ను చేను. చెత్త చే తా చెత్త. తాకి తావుతిస్తే చెత్త. చెత్త అనే పదాన్ని పలికేటప్పుడు చే త్ చెత్ తా. చూడండి, చెత్త చెత్త చెత్ తా చెత్త అంటున్నాం. రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి. చెప్పున్నాం కదా ఇప్పుడే. చే ఎత్ అని ఉంది, తాని రాసి ఇక్కడ ఆకారం ఉంది కాబట్టి ఆ ఆకారం ఇక్కడ పెట్టాలి. ఈ తా అనేది ఒత్తుగా మారుతుంది, చెత్త అవుతుంది అనమాట. ఆ విధంగా ఈ పదం ఏర్పడుతుంది. చిన్ని చి నీ నీకి నావద్దు చిన్ని. ఇది కూడా అంతే. చి న్ నీ చిన్ని చిన్ని. దీని కూడా చి అన్
నా ఉంది, దీనికేమో వికారం ఉంది కాబట్టి, అంటే గుడి ఉంది కాబట్టి దీనికి గుడి ఇవ్వాలి, దీన్ని నా ఒత్తుగా మార్చాలి. చిన్ని, ఆ విధంగా ఇది వస్తుంది. చలి, చేద, చల్ల. చీడ, చీమ, చక్రీ, చేను, చెత్త, చిన్ని. చిత్ర, చిత్ రా, చిత్ర. చి, తా, దీనికి ఆకారం ఉంది కాబట్టి దీనికి ఆకారం ఇచ్చి ఇది రావత్తుగా మార్చాలి. చిత్ర, చి, తా, దీనికి రావత్తిస్తే చిత్ర. చేదు, చే, దు, చేదు. చిత్తు, చితు, తావతిస్తే చిత్తు. చట్టి, చ, టి, చటి. చట్టి. చీర, చీర, చీర. చిట్టి, చిటి, టీకి తావతిస్తే చిట్టి. చర్చ, చర, దీనికి చావతిస్తే చర్చ. చర్య, చర, దీనికి యావతిస్తే చర్య. చుక్క, చు, క, చుక, కాకి ఆవతిస్తే చుక్క. చిత్ర, చేదు, చిత్తు. చట్టి, చీర. చిట్టి, చర్చ, చర్య, చుక్క. ఈ ద్విత్వాక్షరాలైనా సంయుక్తాక్షరాలైనా మీకు రాయడం చెప్పాను కదా, అదేవిధంగా వీటన్నిటికీ మీరు ప్రయత్నం చేయండి. డౌట్ ఉంటే అడగండి. చాకు, చా, కు, చాకు. చిన్న, చి, చిన్, నా అన్నమాట అర్థం. చిన్న, చిన్న, దీనికి నావతిస్తే చిన్న. చెట్టు, చే, టాకి కొమ్మిస్తే టు, దీనికి టావతిస్తే చెట్టు. చింత, చిం, త, చింత. చెంప, చే, చెం, ప, చెంప. చెంత, చే, చెం, త, చెంత. చండి, చం, డి, చండి. చొక్కా, చో, కా, చొకా, కావతిస్తే చొక్కా. చెంబు, చెం, బు, బాకి కొమ్మిస్తే బు, చెంబు. చాకు, చిన్న, చెట్టు. చింత, చెంప, చెంత. చండి, చొక్కా, చెంబు. చెంగు, చే, చెం, గు, చెంగు. చంద్ర, చం, ద్ర, దాకి రావద్దు, చంద్ర. చిల్లర, చీ, లా, లాకి లావద్దు, చిల్ల, రా, చిల్లర. చివర, చీ, వా, రా, చివర. చీలిక, చీ, లీ, క, చీలిక. ఈ రెండు అక్షరాల పదాలు, మిగిలినవన్నీ 3 అక్షరాల పదాలు. చిలిపి, చీ, లీ, పి, చిలిపి. చవితి, చా, వి, తి, చవితి. చెంగు, చంద్ర, చిల్లర, చివర. చీలిక, చిలిపి, చవితి. చీకటి, చీ, క, టి, చీకటి. చిక్కని, చీ, క, కాకి కావతు, చిక్క, నీ, చిక్కని. చిటిక, చీ, టి, క, చిటిక. చెక్కిలి, చే, కీ, చెకి, చెక్కి. లీ, చెక్కిలి. చెక్కెర, చక్కెర లేదా చెక్కెర, చక్కెర అని అర్థం. చక్కెర. చకే, చక్కే, రా, చక్కెర.
చిన్నది చి నా చిన చిన్న ది చిన్నది. చీకటి చిక్కని చిటిక చెక్కిలి చక్కెర చిన్నది. చిలుక చి లాకి కొమ్మిస్తే లు క చిలుక. చలాకి చ లా లా కీ చలాకీ. చెదలు చాకి ఎత్వమిస్తే చే ద లాకి కొమ్మిస్తే లు చెదలు. చక్రము చ క రావుతిస్తే చక్ర ము చక్రము. చిరాకు చి రా కు చిరాకు. చెరువు చే రు వు చెరువు. చిలుక చలాకి చెదలు చక్రము చిరాకు చెరువు. చినుకు చి ను కు చినుకు. చందన చం ద నా చందన. చిమ్మట చి మా చిమ మాకి మావతిస్తే చిమ్మ ట చిమ్మట. చిక్కులు చి కు చిక్కు కూకి కావతిస్తే చిక్కు లాకు కొమ్మిస్తే చిక్కులు. చిక్కుడు చి కు కూకి కావతిస్తే చిక్కు డు డాకి కొమ్ము చిక్కుడు. చైత్రము చై చాకి ఐత్వమిస్తే చై తర తాకి రావత్తు చైత్ర ము చైత్రము. చినుకు చందన చిమ్మట చిక్కులు చిక్కుడు చైత్రము. చిన్నమ్మ చి నా చిన్న చిన్న మా చిన్నమ్మ అయింది మాకి మావతిస్తే చిన్నమ్మ. ఇది ఏ విధంగా ఏర్పడుతుంది? చిన్ నా మా. మనం పలికేటప్పుడు ఈ విధంగా వస్తుంది చూడండి. చిన్నమ్మ 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 అని పలుకుతున్నాం. దీన్ని రాసేటప్పుడు చి ఎన్ నా దీనికి అకారం ఉంది కాబట్టి దీనికి అకారం ఇవ్వాలి. ఇది నా ఒత్తుగా మారుతుంది. చిన్న మా దీనికి అకారం ఉంది కాబట్టి దీనికి అకారం ఇవ్వాలి మాకి. ఇది మా ఒత్తుగా మారుతుంది చిన్నమ్మ. ఆ విధంగా ఇది ఏర్పడుతుంది. ఈ పదం ద్విత్వాక్షర పదం అవుతుంది. ఎంచేతంటే నాకి నా అవుతుంది మాకి మా అవుతుంది. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం. చమురు చ ము రు రాకి కొమ్ము చమురు. చుక్కలు చు క చుక చుక్క లు చుక్కలు. చట్రము చ ట చట దీని రావద్దు చట్ర ము. ఇంతవరకు 3 అక్షరాల పదాలు. ఇప్పుడు 4 అక్షరాల పదాలు నేర్చుకుందాం. చక్రవర్తి చక్ర చక చక్ర వర్తి వా రీకి తావత్తు చక్రవర్తి. చిటపట చిటపట చిటపట. చిన్నమ్మ చమురు చుక్కలు చట్రము చక్రవర్తి చిటపట. ఈ ఒత్తుల్ని ఇక్కడ వచ్చినటువంటి ఒత్తుల్ని మీరు ప్రయత్నం చేయండి. ఎలా చదువుతాం ఎలా రాస్తాం అనేది. చతుర్దశి చ తు ర్ధ రాకి దావతు చతుర్ధ సి చతుర్దశి. చదరము చ ద ర ము చదరము. చలనము చ ల న ము చలనము. చెత్తబుట్ట చే
చెత, తావుతిస్తే చెత్త. బుట్ట, బూ టా, దీనికి టావుతు, చెత్తబుట్ట. చిట్టెలుక, చి టే చిటే, చిట్టే. లు కా, చిట్టెలుక. చెలికాడు, చే లి కా డు, చెలికాడు. చతుర్దశి, చదరము, చలనము. చెత్తబుట్ట, చిట్టెలుక, చెలికాడు. చిరునవ్వు, చి రు చిరు, నవ్వు, నవ, వు వావుతు, చిరునవ్వు. చక్రపాణి, చక, దీనికి రావద్దు చక్ర. పాణి, పా అణి, అణాకి ఇకారం. చక్రపాణి. చాదస్తము, చా ద స్త, సాకి తావుతు, చాదస్త. ము చాదస్తము. చీదరించు, చీ ద రించు, రిం చు, చీదరించు. చిట్ట చివర, చి ట చిట, చిట్ట చివర. చీ వా ర, చిట్ట చివర. చెమ్మ చెక్క, చే మా చెమ, చెమ్మ, మావుతిస్తే చెక్క, చే. కాకి కావుతు, చెమ్మ చెక్క. ఇక్కడ మాకు మావుతు, కాకి కావుతు, చెమ్మ చెక్క. చిరునవ్వు, చక్రపాణి. చాదస్తము, చీదరించు. చిట్ట చివర, చెమ్మ చెక్క. చెక్క ముక్క, చెక, కాకావుతు, చెక్క. ముక్క, ము క, ముక, కాకావుతు, చెక్క ముక్క, చెక్క ముక్క. చందనము, చంద న ము, చందనము. చప్పరించు, చ ప చప, చప్ప. రించు, రిం చు, చప్పరించు. చీపురు కట్ట, చీ పు రు, చీపురు కట్ట. కట, టావుతిస్తే కట్ట. ఇది 5 అక్షరాల పదం. చాతుర్యము, చా తు రియా, రాకి అవుతు, చాతుర్య. ము చాతుర్యము, ఇది 4 అక్షరాల పదం. చిర్రుబుర్రు, చిరు చిర్రు. బు రు బురు రావత్తు, చిర్రు బుర్రు, చిర్రుబుర్రు. చెక్క ముక్క, చందనము. చప్పరించు, చీపురు కట్ట. చాతుర్యము, చిర్రుబుర్రు. చిట్టి చెల్లెలు, చి టి చిట్టి, చెల్లెలు. చే లే చెలే, చెల్లె. లు చిట్టి చెల్లెలు. చింతపండు, చిం త పం డు, చింతపండు. ఇది 4 అక్షరాల పదం. ఎంచేత చిం త పం డు 4 అక్షరాలు. ఇది 5 అక్షరాల పదం, ఇది 4 అక్షరాల పదం. చౌకబేరము, చౌ క బే ర ము, చౌకబేరము. చిట్టి చెల్లెలు, చింతపండు, చౌకబేరము. చిత్రకారుడు, చిత చిత్ర, కా రు డు, చిత్రకారుడు. చతురస్రము, చతు రస్రము, రా స్ర, సాకి రావుతు. ము చతురస్రము. చక్రవాకము, చక్ర చక, రావుతిస్తే చక్ర. వా క ము, చక్రవాకము. చిత్రకారుడు, చతురస్రము, చక్రవాకము. చందమామ, చంద మా మ, చందమామ. చతుష్పదము,
చ తు తాకుకారం లేదా కొమ్ము. చతుష్ప షాకి పావత్తు. చతుష్ప ద ము 5 అక్షరాల పదం. చతుష్పదము. చమత్కారము. చ మ తా దీనికి కావత్తు. చమత్కారము. చమత్కారము ఇందా చెప్పున్నాం కదా అలాగా. చమత్ చమత్ కారము కారము చమత్కారము అని పలుకుతున్నాం. ఈ తా రాసి ఇక్కడ కా అని ఉంది కదా దాన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇస్తే తా అవుతుంది, ఇది కావత్ అయ్యింది ఇక్కడ. కాబట్టి ఇది చమత్కారము అనే పదంగా ఏర్పడింది. చందమామ. చతుష్పదము. చమత్కారము. చతురంగము. చతురంగము. చతు రంగము రంగము చతురంగము. చిన్న తమ్ముడు. చిన్న తమ్ముడు. తా ము తము తమ్ము మావుతిస్తే డాకి కొమ్మిస్తే డు. చిన్న తమ్ముడు. చిత్రలేఖనము. చిత్ర చిత చిత్ర లే ఖ ఉత్తు ఖ న ము చిత్రలేఖనము. చతురంగము. చిన్న తమ్ముడు. చిత్రలేఖనము. చక్రవ్యూహము. చక్ర చక చక్ర వ్యూహము. ఊ దీనికి యావత్తు వ్యూ హ ము చక్రవ్యూహము. చంద్రశేఖరుడు. చంద్ర చంద్ర శేఖరుడు. శేఖ రు డు డాకుమ్ము చంద్రశేఖరుడు. చక్రవ్యూహము. చంద్రశేఖరుడు. చందమామ. చందమామ రాత్రులందు. రాత్రులందు చందమామ రాత్రులందు వెలుగునిచ్చును. వెలుగు నిచ్చును. వెలుగును ఇచ్చును అని అర్థం. వెలుగునిచ్చును. చందమామ రాత్రులందు వెలుగునిచ్చును. ఇదొక వాక్యం. మా తాత చమత్కారముగా మాట్లాడతాడు. మా తాత చమత్కారముగా. చమత్కా తారాసి కావత్తు. చమత్కా రంగా లేదా రముగా. చమత్కారముగా. మా తాత చమత్కారముగా మాట్లాడతాడు. మాట్లా మాట లావుతిస్తే మాట్లాడ తా డు. మా తాత చమత్కారముగా మాట్లాడతాడు. చందమామ రాత్రులందు వెలుగునిచ్చును. మా తాత చమత్కారముగా మాట్లాడతాడు. ఇవి చా మరియు చా గుణింతాక్షరాలతో ప్రారంభమైనటువంటి కొన్ని పదాలు, 2 వాక్యాలు. వీటిని మనం చదవడం రాయడం నేర్చుకున్నాం. మిగిలినటువంటి చా యొక్క గుణింతాక్షరాలతో మీరు పదాలని రాయడానికి ప్రయత్నం చేయాలి.